అధోగతి పాలు చేసిన జగన్ ఢిల్లీ వెళ్లి నిరసన చేపడతామని చెప్పడం సిగ్గుచేటన్నారు. జగన్ పేరు చెప్తేనే ప్రతి ఒక్కరూ కూడా అవమానంగా భావిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు పేద ప్రజలకు సమర్థవంతంగా రేషన్ అందించేలాగా చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చారు. అదేవిధంగా ఇప్పటి నుంచి పండక్కి ఇచ్చే విధంగా మళ్లీ పునరావృతం చేస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు, అర్బన్ అధ్యక్షుడు తుమ్మల గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఆహార భద్రత ప్రతి పేదవాడికి వర్తింప చేయాలని ఎప్పుడు లేనటువంటి విధంగా ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ₹2 కిలో బియ్యం పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా పట్టు నింపేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆహార పంపిణీ వ్యవస్థను పూర్తిగా పకడ్బందీగా చేసేటువంటి వాళ్ళు కూడా భద్రతగా ఉండాలనే భావనతో వాళ్లకు రూపాయి కమిషన్ చేసి, అంతేకాకుండా గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం ఎక్కడికక్కడ దోచుకునేటువంటి కార్యక్రమం ఎన్ఎండీలు పెట్టో లేకపోతే వ్యవస్థలో ఎక్కడ కూడా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు పంచదార, బియ్యం 9 రకాల వస్తువులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ గత 5 సంవత్సరాలు చూస్తే బియ్యం తప్ప ఏ ఒక్క వస్తువు కూడా చౌక డిపోల ద్వారా ప్రజలకు అందించినటువంటి పరిస్థితులు లేవు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 నెలల్లో అనేక రకాలుగా మార్పులు చేర్పులు తీసుకుని వచ్చి ఆహార భద్రత విషయంలో అనేక రకాలుగా ఈరోజు చూస్తూ ఉన్నాం. చౌక డిపోల ద్వారా అందించేటువంటి బియ్యంతో పాటు ఈరోజు చౌక డిపోల్లో కాకుండా బియ్యం ₹48కే మాల్స్లో కానీ రైతు బజార్స్లో అందించేటువంటి కార్యక్రమాన్ని వినూత్నమైనటువంటి పద్ధతిలో ఒక పక్కన చౌక డిపోలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి పారితోషికం కానీ, అలాగే పేదవారికి అందించేటువంటి వస్తువుల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించేటువంటి క్రమం కానీ, అలాగే ప్రజలకు ఇచ్చేటువంటి ఏదైతే ఆహార వస్తువులు అది బయట మార్కెట్కి వెళ్లకుండా కట్టడి చేసేటువంటి కార్యక్రమంతో ఈ 3 రకాల వ్యవస్థలను పూర్తిగా కట్టుదిట్టం చేస్తూ ఈరోజు చౌక డిపోల వ్యవస్థను ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నాయి. వీళ్ళ డిమాండ్లన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల మీద ప్రభుత్వానికి దృష్టి సారించేటువంటి విధంగా కార్యక్రమం చేపడతామని తెలియజేస్తారు. ఈరోజు రాష్ట్రంలో 29,000 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. వాళ్ళందరినీ గత జగన్ ప్రభుత్వం రోడ్డును పడేసి నిర్వీర్యం చేసే పనిచేసింది. దాన్ని ఎదుర్కోవటానికి మా రాష్ట్ర సంఘం గత 5 సంవత్సరాలుగా పోరాటం సాగించింది. మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే రేషన్ డీలర్ల ద్వారా మాత్రం పంపిణీ జరగాలి. ఆహార భద్రత చట్ట ప్రకారం డీలర్లకు 7,500 గౌరవ వేతనంతో పాటు ₹150 కమిషను గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలన్నీ కూడా అమలు చేసి మాకు న్యాయం చేయాలని, దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ భరోసా యాత్రలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక పెట్టుకుంటున్నాం. ఈరోజు నూతన కమిటీ ఎన్నిక అయిన తర్వాత అన్ని జిల్లాల పర్యటన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మా సమస్యల పరిష్కారం కోసం మేనిఫెస్టోలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాకు ఫ్రెండ్లీ ప్రభుత్వం రేషన్ డీలర్లకి. అందుకని మేము ఎలక్షన్ ముందే ఎన్డీఏ పార్టీలన్నిటికీ కూడా మా రేషన్ డీలర్ల సంఘం ఎన్నికలకు ముందు మద్దతు ప్రకటించింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పనిచేసి మా వంతు పాత్ర విజయంలో మా వంతు పాత్ర కూడా ఉంది. మాకు సహకరించినటువంటి ఎన్డీఏ పార్టీ కూటమి నేతలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. ఖచ్చితంగా మా డీలర్లకు మంచి జరుగుతుంది. సంక్రాంతి కానుకలతో సహా అన్నీ వస్తాయి. గతంలో ఒక మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారు మాకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉంటే వారిని కలిసి మా సమస్యలు చెప్పుకుందామని వెళ్తే దుర్భాషలాడి నానా విధంగా మాట్లాడారు. ఆయన ఎవరో కాదు, ఎర్రిపప్ప మంత్రి. ఎర్రిపప్పు అంటే బుచ్చికన్నా అంట. ఆయన భాషలోనే చెబుతున్నాం మేము కూడా. ఆ మంత్రికి ఆయన కుమారుడు ఇద్దరికి కూడా 2 సార్లు ఓడిపోవడం జరిగింది. మా డీలర్లు అనేవాళ్ళు చాలా గ్రామాలు అందరితో సంబంధం కలిగి ఉంటారు. రాజకీయంగా కూడా మేము ఖచ్చితంగా మాకు మంచి చేసే ప్రభుత్వం అంటే ఉండి వారికే మా సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.